మీకేంట్రా అమ్మా బాబులు పెట్టింది స్పెండ్ చేసి తినడం తప్ప, మీ లవ్ని ఎప్పుడు పరిచయం చేస్తావు బ్రో? సో హాయ్ అందరికీ. ఫర్ ది ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో ఫుల్ వీడియో చేస్తున్నా. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం నర్వస్గానే ఉంది, ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. ఇన్ని క్వశ్చన్స్ని నేను హ్యాండిల్ చేయగలనా అనిపిస్తుంది, బట్ ఓకే మనం ట్రై చేద్దాం. మామ ఇది సారీ ఇక్కడ ఎవరు లేరు, నేనే చేసుకుంటున్నాను. ఆ టీ షర్ట్ అక్కడ ఎందుకు పెట్టానన్నది మీకు లాస్ట్లో చెప్తా. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై యూ చూస్ దిస్ ప్రొఫెషన్? నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళాము అనమాట. సో ఆ రోజు నేను 2-3 months డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాం. ఈ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తే బెటర్ కదా, ఏదో ఒకటి చేద్దాం పార్ట్ టైంగా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. నీ ఫ్యాషన్ స్టైల్ మస్తు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ బ్రో. వెన్ యూ ఆర్ కమింగ్ టు వైజాగ్? ఇది మా ఫ్రెండ్ గడే పెట్టాడు. నేను ఆల్రెడీ వైజాగే ఉన్నావా. నాకు పెద్దగా ఫ్యాషన్ అంటే ఏటో కూడా తెలీదు, నేర్చుకుంటాను, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బ్రో నేను ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను స్టార్టింగ్లోనే పెట్టాలి. యూట్యూబ్లో మీ లాంగ్ వీడియో ఎప్పుడు బ్రో? కరెక్ట్గా అడిగావు నువ్వు టైంకి. ఇదే మన ఫస్ట్ వీడియో. మన ఫాలోవర్ లాస్ట్ టైం నాకు కాల్ చేశారు, డిఎన్ఎంఎక్స్ ప్రొడక్ట్స్ గురించి చెయ్యి బ్రో అని. సో అదే ఫేమస్ అవ్వాలని వచ్చావా ఈ ఫీల్డ్కి? బ్రో యాక్చువల్లీ నేను ఫేమస్ అవ్వాలంటే ఈ ఫీల్డ్కి రావాల్సింది కాదు, ఇంకొంచెం టఫ్గానే ట్రై చేసేవాడిని. ఫేమస్ అవ్వాలని ఏం లేదు. అన్నయ్య అనిరుద్ ఫ్యాన్ కదా నువ్వు, ఎలాగే చేసావంటే నేను చెప్పేస్తా చూడు. నా ప్రతి రీల్ దగ్గర లేదా నేను ప్రతి పెట్టే పోస్ట్ దగ్గర అనిరుద్ సౌండ్సే ఉంటాయి అన్నమాట ఎక్కువ. సో అలా నువ్వు గెస్ట్ చేసి ఉండొచ్చు. నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం సజెషన్స్ ఇస్తావు బ్రో? ఒకటే చెప్తాను అనమాట. ఏం సజెషన్ అంటే, టైం వేస్ట్ చేసుకోవద్దు మామ. నువ్వు ఏ ఫీల్డ్లోకి దిగినా ఆ ఫీల్డ్లోకి ఏం చేయాలనుకుంటే అది చేసే వెంటనే. టైం వేస్ట్ అయితే అస్సలు చేసుకోవద్దు. జీవితంలో రిగ్రెషన్ అనే ఫీల్ ఒకటి వస్తుంది చూడు. మనం ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత పాస్ట్లో మనం ఇది చేయలేకపోయామే అనే ఒక రిగ్రెషన్ వస్తుంది చూడు, వర్స్ట్ థింగ్ అది అస్సలు. క్వశ్చన్ చూడు, సన్ గ్లాసెస్ మాత్రం మార్చావు బ్రో. యాక్చువల్లీ అది ఈరోజు మీరు ఎలా అంటారని చేంజ్ చేస్తాను. నీ ఫేవరెట్ హీరో బ్రో? నాకు ఫేవరెట్ హీరో అని ఏం లేదు బ్రో, బట్ కొంతమందిని అడ్మైర్ చేస్తా. ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్క క్వాలిటీ తీసుకుంటా నేను. బన్నీ అన్న అంటే ఇష్టం, చరణ్ అన్న ఇష్టం, తారక్ అన్న ఇష్టం, రవితేజ అన్న అంటే ఇష్టం. ఇట్లో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి బ్రో చెప్పు చూద్దాం. సింపుల్. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది డిసిప్లిన్. నువ్వు ఏ వర్క్ అయినా చేయి, డిసిప్లిన్ ఆ వర్క్లో పక్కా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేవుడు అంటే మనిషి అన్నారు కదా అండి, మీరు దేవుడిని నమ్మరా ఏంటి? అలా ఏం కాదండి, దేవుడిని నేను అంటే అది ఎలా చెప్పాలి, దేవుడిని నమ్మను. నిజం చెప్పాలంటే దేవుడిని నమ్మను నేను. పనే దేవుడు, ఇంకా వర్క్ ఈజ్ ఏమంటారు దాన్ని, వర్షిప్ అంటారు కదా. సో అది అలా అనమాట. వర్క్ ఈజ్ వర్షిప్, దాన్నే నమ్ముతాను. పబ్బుకి వెళ్ళావా బ్రో? మరి ఏదైనా అడగొచ్చు అన్నావు కదా, అందుకే. అంటే అడగొచ్చు బ్రో, పర్లేదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెళ్దామని అనుకున్నాను, కానీ ఎంతో ఎంట్రీ టికెట్ చాలా ఎక్కువ ఉంటుందంట కదా. సో అందుకే నేను ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయలేదు. అంత ఎక్కువ పెట్టి మనం ఎందుకు వెళ్తాం? చూడండి అన్న, తారకన్న కోసం ఒక వీడియో ప్లీజ్. నేను ఇప్పటికీ వార్ 2 మీద 2 వీడియోస్ చేస్తాను బ్రో. నాకు తారకన్న అంటే బాగా ఇష్టం అనమాట. నా సైమాన్ వీడియో 5 అని ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. యాక్చువల్లీ నేను సడన్గా చేశాను ఆ వీడియో. ఇంకా బాగా రావాలి వీడియో, కొంచెం గాబర్లో చేశాను కానీ ఇంకా బాగా రావాలి. గణేష్ బ్రోని కలిసావా అంటే కలిసా బ్రో. గణేష్ అన్న అదే ద ఫ్యాషన్ వేర్స్ కదా, కలిసా. ఎప్పుడంటే లాస్ట్ పొంగల్ టైంలో అనుకుంటా. మన మై చాయిస్ రాంబాబు బ్రో ఉన్నారు కదా, తను షాప్ ఓపెనింగ్ కానీ వెళ్ళాను, కలిశాను. అప్పుడే కలిశాను, కొంచెం ఎక్కువసేపు కదా, కొంచెం మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయాను. 15K ఫాలోవర్స్ని హ్యాండిల్ చేయగలవా? మరి నువ్వు చిన్నోడిలా ఉన్నావు. ఆశలకి, కోరికలకి, సక్సెస్కి, టాలెంట్కి స్కేలింగ్ చేయకూడదు అనమాట ఇప్పుడు. సో నేను చిన్నోడిని అయి ఉండొచ్చు, 20K వచ్చినా 100K వచ్చినా నేను హ్యాండిల్ చేయగలను, నమ్మకం ఉంది. నేను ఫ్యాషన్ కాకుండా ఏమైనా చేయాలి అంటే, సారీ ఫిల్టర్ లేకుండా మాట్లాడుతున్నాను, అసలు నేను ఏమీ అనుకోలేదు. జస్ట్ క్వశ్చన్స్ చూసి దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలో అలా అనుకొని చెప్పేస్తున్నాను అంతే. స్టోరీ టెల్లింగ్ అంటారు కదా, స్టోరీ టెల్లింగ్ కానీ ఫ్యాక్ట్స్ కానీ, ఇది నేను ఫస్ట్ అనుకున్నది ఇదే. ఇంకో ఛానల్ కూడా పెడుతున్నాను నేను, నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా బ్రో, నువ్వు కూడా సపోర్ట్ చేయి. మీకేంట్రా అమ్మా బాబులు పెట్టింది స్పెండ్ చేసి తినడం తప్ప? కంప్లీట్లీ రాంగ్ బ్రో నువ్వు. నేను ఇండిపెండెంట్ అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా నాన్న నాకు 2017లో ఒక షర్ట్ కొనిచ్చారు అంతే. నేను డబ్బులు ఎప్పుడు తీసుకొని ఇంట్లో నుంచి. సిరీస్ అన్నావు, ఇంకా ఎన్ని డేస్ పెడతావు బ్రో అంటే
యాక్చువల్లీ మేము స్టార్టింగ్లోనే చెప్పాను మామ మీకు. బ్రాండ్ సిరీస్ అంటే అది ర్యాండమ్ సిరీస్ అని, రెగ్యులర్ సిరీస్ కాదు. 100 ఫాలోవర్స్ నుంచి ఫాలో అవుతున్నా బ్రో. నవ్ 15K, రియలీ హ్యాపీ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నీ ఫోన్ ఏంటి అర్జెంటుగా చెప్పు కదా. ఐఫోన్ 12 మినీ, ఇది చిన్న ఫోన్ ఇది. సో దీంతోనే ఇప్పుడు షూట్ చేస్తున్నా. మీటప్ ఏమైనా ప్లాన్ చేయి బ్రో అంటే, నేను మీటప్ పెడితే ఎవరైనా వస్తారో లేదని భయం బ్రో. క్వాలిటీ క్వశ్చన్ ఇది. జాబ్ చేసేవాళ్ళు కదా బ్రో, ఏమైంది అంటే ఇల్లు కోసమనే కొన్ని రోజులు జాబ్ చేశాను. కరెక్ట్గా 1 ఇయరే చేయాలనుకున్నాను. 1 ఇయర్ చేసి ఇంకా నేను పార్ట్ టైం జాబులు చేసి చేసి విసిగిపోయాను అనమాట. వీడియోస్ బాగున్నాయి కానీ బ్రో రెగ్యులర్గా పెట్టరు ఎందుకు? కొంచెం లేట్ అయినా మంచి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ యు ఏ ఆల్కహాలిక్ అంటే ఏం చెప్తారు? నేను ఆల్కహాలిక్ కాదని చెప్తాను. హోమ్ టూర్ చేయండి, మేము చూస్తాము ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ అండి. అసలు మా ఇల్లు చూస్తే మీరు నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు ఉందా అని అనుకుంటారు. అలాంటి ఇల్లు మాది. సో నేను కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా ఎప్పుడు మీకు చూపిస్తున్నానని. ఎప్పుడో ఒక స్టోరీ పెట్టాను అనమాట. రాంబాబు, మై చాయిస్ రాంబాబు బ్రో ఉన్నారు కదా, తనకి మేక్ ఓవర్ ఇద్దామని. సో రమ్మని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి, పాడేరు నుంచి. సో మళ్ళీ ఎప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. నేను కూడా ఒకసారి మెసేజ్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. అంటే బ్రో బిజీగా ఉన్నారేమో. పెద్ద క్రియేటర్స్తో కొలాబ్ అవ్వచ్చు కదా బ్రో, రీచ్ వస్తుంది, జస్ట్ ఏ సజెషన్. చేయొచ్చు బ్రో. అంటే ట్రోల్ అయ్యావా అంటే బ్రో లేదు బ్రో, ట్రోల్ అవ్వలేదు. ఎవరి జోలికి వెళ్ళం బ్రో. మనం ఎవరిని ఇన్సల్ట్ చేయము, ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టు మనం మాట్లాడము. అవసరం లేదు మనకు అదంతా. మీ యూట్యూబ్ ఛానల్లో ఆల్టర్ ఈగో అని ఉంది, ఏంటి దాని మీనింగ్? ఆల్టర్ ఈగో అంటే నేను యాక్చువల్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఇది కూడా కరెక్ట్ టైమే. బట్ నేను దీనికోసం ఒక సపరేట్ రీల్ చేస్తా, బాగుంటుంది. నా గురించి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దాని గురించి నేను చెప్తా బ్రో. లవర్ ఉందా? ఒకవేళ లేదు అంటే నీ ఫాలోవర్స్లో ఒకరిని సెట్ చేయాలి. బ్రో వద్దు బ్రో, అలాంటివి ఎందుకు, ఏమొద్దు, వద్దు. మీ లవ్ని ఎప్పుడు పరిచయం చేస్తావు బ్రో? చేస్తా, పెళ్ళయ్యాక పక్కా పరిచయం చేస్తాను. 50K టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతాం? మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ అవుతాం. మీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. యాక్చువల్లీ ఆ టీషర్ట్ ఎందుకు పెట్టానంటే, మనది యాక్చువల్గా ఫ్యాషన్ కంటెంట్ అని రిప్రజెంట్ చేయాలని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అంతే.